ఒకప్పుడు అవన్నీ పచ్చని పల్లెలు కానీ ఇప్పుడు కాలుష్యం నిండిపోయింది. తాగే నీరు, పీల్చే గాలి, తినే అన్నం ఇలా అన్ని విషతుల్యమైపోయాయి. దీంతో జనం అంతుచిక్కని రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు పారిశ్రామిక పరిస్థితిపై ఎన్టీవీ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ. అయితే ఇక్కడి పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలతో ఆ ప్రాంతంలోని చెరువులతో పాటు భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. ఇక్కడ కలుషిత నీళ్లు తాగిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మేకలు, పాడిగేదెలు చనిపోతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గడ్డపోతారం, ఖాజీపల్లి, కిష్టాజిపేట గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కలుషిత నీళ్లు తాగడం వల్ల 15 రోజుల వ్యవధిలో 14 పాడిగేదెలు చనిపోయాయి. పలు పరిశ్రమలు వ్యర్థ జలాలను బహిరంగ ప్రదేశాల్లోకి వదులుతున్నాయి. ఇవి వర్షం నీటితో కలిసిపోతున్నాయి. దీంతో మేత కోసం వెళ్లే మూగజీవాలు ఆ నీటిని తాగి చనిపోతున్నాయి. ఖాజీపల్లి రైతులకు చెందిన 3 పాడిగేదెలు, కిష్టాయపల్లి రైతుకు చెందిన 2 పాడిగేదెలు ఒకే రోజు చనిపోయాయి. మరుసటి రోజు 3 పాడిగేదెలు చనిపోయాయి. తర్వాత మరో 4 పాడిగేదెలు మృత్యువాత పడ్డాయి. ఒక్కో గేదె విలువ 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఉంటుంది. దీంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు రైతులు. పారిశ్రామిక వాడల పరిసరాల్లో జీవిస్తున్న వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీరంతా కాలుష్యంతో సహవాసం చేస్తున్నారు. ఒక్కోసారి పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం వల్ల ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు కళ్లమంటలతో ఇబ్బంది పడుతుంటారు. గర్భిణీలకు అబార్షన్లు అవుతున్నాయి. శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నారు. కాలుష్యం వల్ల చాలా మంది ఊళ్లు విడిచి వెళ్లిపోతున్నారు. అయితే వ్యవసాయమే జీవనాధారమైన వాళ్లు గత్యంతరం లేక గ్రామాల్లోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామిక వాడల పరిసరాల్లో జల, వాయు కాలుష్యం గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ సనత్ నగర్లోని పీసీబీ కార్యాలయం ఎదుట చనిపోయిన గేదెలతో రైతులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని పటాన్ చెరువు పారిశ్రామిక వాడ పరిసరాల్లో జీవిస్తున్న వాళ్లు కోరుతున్నారు.